హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిమ్స్‌కి సంబంధించినటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఆల్రెడీ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో, ఆల్రెడీ మనం వీడియో చేసాం కదా! 169 మెంబర్స్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. వీరి స్టూడెంట్ కూడా 14థ్ నుంచి మనకి కౌన్సెలింగ్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మీరు కౌన్సిలింగ్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చాలామందికి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వీళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది వే ఆఫ్ ఉంటుంది కదా. దాని గురించి ఒక బాండ్ పేపర్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో చేయడం జరిగింది. బట్ చాలామంది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అన్ని కేటగిరీ వాళ్ళు ఈ బాండ్ పేపర్ అనేది క్యారీ చేయాలా, అసలు ఈ యానెక్సర్ 1 నుంచి 5 వరకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేయమని చెప్పడం జరిగింది. దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఎవరైతే ఈ 169 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి, చాలామంది స్టూడెంట్కి డ్యూ సర్టిఫికేట్స్ అనేవి ఉండడం జరిగింది. చూసారా, చాలామంది స్టూడెంట్కి డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయలేదు, ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్లు. వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది అప్ టు 16th సెప్టెంబర్ 2024. అంటే ఇవాళ 16th కదా, ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిషన్ చేయడానికి. మీరు బై పర్సన్ అయినా నిమ్స్కి అనేది వెళ్ళచ్చు. ఇక్కడ అసోసియేట్ డీన్ అకాడమిక్ సెక్షన్ నిమ్స్, ఇక్కడికైనా వెళ్ళి మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. లేదంటే మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి అయినా మీరు మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, వితౌట్ ఫెయిల్ అదర్వైజ్ దే విల్ నాట్ బీ అలౌడ్ ఫర్ కౌన్సిలింగ్. ఈ డ్యూ సర్టిఫికేట్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 16th లోపు, అంటే ఇవాళ లోపు మీరు సబ్మిషన్ చేయకపోతే మీకు కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 21st మనకి జరగడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి మనకి ఎంట్రీస్ అనేవి ఉంటాయి. 10 నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక వెబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో, ఎక్కడ ఉంటుంది, ఏంటి అని. అగైన్ ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కౌన్సిలింగ్ వచ్చేసి లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్. ఇక్కడ మనకి కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడు 21st సెప్టెంబర్ 2024 సాటర్డే రోజు 10 AM నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు 10 కంటే ముందే మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది నిమ్స్కి. ఎవరైతే ఓసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళు 25,000 రూపీస్ అనేది పే చేయాలి. అది క్యాష్ ఆర్ డీడీలో. మీరు ఏ విధంగానైనా మీరు 25,000 రూపీస్ అనేది కౌన్సిలింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు బాండ్ పేపర్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అరౌండ్ 6,500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ ఫీజు. ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఇచ్చారనమాట, కౌన్సిలింగ్ లెటర్స్ అనేవి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు 14th నుంచి. అండ్ దాంతోపాటు ఆల్ అదర్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఎక్సెప్ట్ బాండ్ అనమాట. ఎక్సెప్ట్ బాండ్ తప్ప మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో యానెక్సర్ 3లో, నెక్స్ట్ చెప్తాను. ఈ ఎక్సెప్ట్ బాండ్ తప్ప ఒరిజినల్ అనేవి మీరు కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది యానెక్సర్ 3లో వచ్చినటువంటి ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని మీరు కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము యానెక్సర్ 1 నుంచి 2 ఏమేమి ఉన్నాయనే విషయాల గురించి చూద్దాం. ఇదంతా మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యానెక్సరీ 1. ఈ యానెక్సర్ 1 ఏంటంటే మనకి ఆల్రెడీ స్టార్టింగ్ టైంలో ఆన్లైన్ అప్లికేషన్ చేశాం కదా. ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా మళ్ళీ మనము ఆఫ్లైన్ ద్వారా నిమ్స్కి అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇవ్వాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది అందరికీ. ఇది దీంతో పని లేదు. తర్వాత యానెక్సరీ 2 అనమాట. దీని గురించి చాలా మందికి డౌట్ ఉంది. క్లియర్ ఇక్కడ ఉంది, జాయినింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్. ఇది కేవలం జాయినింగ్ టైంలో మాత్రమే. అంటే మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ వస్తుంది. ఎప్పుడు 21st కౌన్సిలింగ్ ఉంది కదా, ఈ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మనకి స్టూడెంట్కి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు మీకు సీట్ అలొకేషన్ అయింది అని. ఇది జస్ట్ అడ్మిషన్ అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క యానెక్సర్ 2లో ఇచ్చినటువంటి ఏదైతే బాండ్ పేపర్ ఉందో దాన్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసేసేయండి. ఇక్కడ చూసారా, జాయినింగ్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ.
ఈ విధంగా ₹100 బాండ్ పేపర్ పైన ఇలా రెడీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనిపైన ఇద్దరు షూరిటీస్ సిగ్నేచర్స్ అనేది చేయాల్సి ఉంటుంది విత్ అడ్రస్, నేమ్ విత్ ఫుల్ అడ్రస్ అండ్ సారీ ఇద్దరు విట్నెస్ అండ్ ఇద్దరు షూరిటీస్ అనమాట, నేమ్ విత్ ఫుల్ అడ్రస్ అనమాట. అసలు ఇది ఎందుకు గురించి తీసుకెళ్ళాలి, ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది చూసారా 25,000కి అనేది మనం షూరిటీ అంటే నిమ్స్కి హామీ ఇస్తున్నాము. ఎవరు షూరిటీస్ ఇన్ కేస్ ఏమైనా స్టూడెంట్ కోర్సుని మధ్యలో ఆపేసినా కానీ లేదా క్యాన్సిల్ చేసుకున్నా కానీ ఈ ₹25,000 అనేది నిమ్స్కు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది దీని యొక్క సారాంశం అనమాట. ఇది జస్ట్ మనకి అడ్మిషన్ అప్పుడు మాత్రమే ఈ యానెక్సరీ 2 అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ యానెక్సరీ 3 వచ్చేసి మనకి కౌన్సిలింగ్. ఇప్పుడు మన కౌన్సిలింగ్ జరుగుతుంది కదా 21st రోజు ఇక్కడ ఇచ్చారు కదా యానెక్సరీ 3. సో ఈ యానెక్సరీ 3లో ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటన్నిటిని మీరు కౌన్సిలింగ్కి క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే 21st సెప్టెంబర్న మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత యానెక్సరీ 4 ఇది వచ్చేసి కేవలం ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని. సో ఇలా మీరు ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ఈ విధంగా రెడీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకు గురించి అనుకుంటున్నారు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది వే ఆఫ్ ఉంటుంది కదా, ఎంత ₹39,750 పర్ యానమ్కి మనకి ఇంత ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో దీన్ని వే ఆఫ్ చేయడానికి ఈ బాండ్ పేపర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి ఇద్దరు విట్నెసెస్ విత్ ఫుల్ అడ్రస్ నేమ్ రావాలి, అలాగే షూరిటీస్ కూడా ఇద్దరు కావాలన్నమాట, నేమ్ విత్ ఫుల్ అడ్రస్. సో ఈ 39,000కి వీళ్ళు షూరిటీగా ఉన్నాము అని ఈ బాండ్ యొక్క సారాంశం అనమాట. ఈ విధంగా యానెక్సరీ 4 వచ్చేసి కేవలం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత యానెక్సరీ 5 ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఓన్లీ ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే. ఇది కమ్యూనిటీ అండ్ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఇది మనకి రెవెన్యూ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. సో దీన్ని మీరు సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అక్కడ రెవెన్యూ ఆఫీసర్ గారు దీన్ని రిలీజ్ చేయడం, అంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ డాక్యుమెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట యానెక్సరీ 1 నుంచి 4 వరకు. సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అనుకుంటాను. సో బిఫోర్ దట్ మర్చిపోకండి, ఈ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వాళ్ళ రిమార్క్స్ అనేది ఈరోజే క్లియర్ చేసేసుకోండి. సో టైం అనేది లేదు. సో థ్యాంక్ యూ సో మచ్.